విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కూడలి కుమారి కళ్యాణ మండపంలో విశాఖపట్నం నాయి బ్రాహ్మణుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 52, 56, 57, 89, 90, 91, 92 వార్డులకు సంబంధించిన నాయి బ్రాహ్మణుల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ విచ్చేశారు। ఈ సందర్భంగా సంఘ నాయకులు విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్లు పోటీ చేస్తున్నందుకు వివిధ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మద్దతును తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నూకరాజు, నాయి బ్రాహ్మణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పెంటారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। స్వచ్ఛందంగా ఆనంద్ గారికి మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। 7 వార్డు నుంచి కూడా నాయకులు నిజంగా నాయి బ్రాహ్మణులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే అది శుభం జరుగుతుంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న నానుడి। మీరందరూ కూడా ముక్త కంఠంతో ఇక్కడికి వచ్చి ఆనంద్ కుమార్ గారికి మద్దతుగా ఉన్నామని మీరు ఎలా అయితే ముందుకు వచ్చారో అలాగే ఆనంద్ కుమార్ గారు కూడా ప్రత్యేకించి నాయి బ్రాహ్మణులు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది అనే సంగతి మీకు తెలుసు। నిజానికి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉన్న గణబాబు కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్న ఇతరత్ర ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు మీరే ఈరోజు ఈ మీటింగ్కి ఆర్గనైజ్ చేసి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మీ అందరికీ గతంలో ఏ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏ విధంగా నాయి బ్రాహ్మణులకు సపోర్ట్ చేస్తుందో మీ అందరికీ నేను చెప్పవలసిన లేదు। మీ అందరికీ పెద్దలందరూ చెప్పారు, మీ అందరికీ కూడా తెలుసు। కాకపోతే